thanks to all who came into the presence of God. ఓకే, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. So I welcome you through the Lord Jesus Christ. యేసు నామములో మీ అందరిని కూడా నేను ఈ యొక్క కూటానికి ఆహ్వానిస్తున్నాను. God bless you all. దేవుడు మీ అందరిని కూడా ఆశీర్వదించును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా. See, this is the time to jump. Okay, long jump, high jump, because we are in the presence of God. It's not the time to sit quietly. ఓకే, ఈ యొక్క సమయం అనేది నిశ్శబ్దంగా కాముగా కూర్చునేటువంటి సమయం కాదు. యేసుని సన్నిధిలో మనం ఎగిరి స్తోత్రములు చెల్లించవలసిన సమయంగా ఉన్నది. Because we will get a answer for every question what we face. ఓకే, మనము మన యొక్క ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానాన్ని పొందుకోబోతున్నాం ఇప్పుడు. This is the place to get an answer for every question. ఓకే, ఈ యొక్క సమయం, ఈ యొక్క స్థలం ఏ విధంగా ఉన్నదంటే మన యొక్క ప్రతి సమస్యకు కూడా సమాధానం ఇచ్చే స్థలముగా ఉన్నది. This is the place to get a for healing for every sickness. ఓకే, ప్రతి విధమైనటువంటి రోగము నుండి కూడా మనకు స్వస్థపరిచే స్థలముగా ఈ యొక్క ప్రదేశం ఉన్నది. So this is the place where we get a peace to our mind. ఓకే, మన యొక్క మనశ్శాంతి మనకు శాంతిగా లేనప్పుడు మనశ్శాంతిని కలిగజేసేటువంటి స్థలముగా ఈ యొక్క ప్రదేశం ఉన్నది, చర్చ్ ఉన్నది. So this is the place where we get a joy. ఓకే, మనకు సంతోషం కలిగించేటువంటి స్థలముగా ఈ యొక్క స్థలం ఉన్నది. Because Jesus is with us. ఎందుకంటే యేసు మనతో ఉన్నాడు. Amen. ఆమేన్. Whoever believes, clap to hand. ఓకే, ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో ప్రతి ఒక్కరు Clap your hand. మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచవలసింది కోరుచున్నాం. Little bit noise, little bit shout, little bit. కొద్ది గొప్ప పెద్దగా, ఇంకొంచెం పెద్దగా, Little more, ఇంకొంచెం పెద్దగా, little more, ఇంకొంచెం పెద్దగా, little more, ఇంకొంచెం పెద్దగా, little more. కొంచెం పెద్దగా. Praise the Lord. యేసునికి స్తోత్రం. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. God be the glory. దేవునికి మహిమ కలుగును గాక. Are you happy? అందరూ సంతోషంగా ఉన్నారా? Yes, we supposed to be happy because we are in the presence of God. ఓకే, మనం అందరం కూడా సంతోషం కలిగిన వారై ఉండాలి. ఎందువల్లంటే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. Am right? నిజమేనా ఈ విషయం? We supposed to be happy. We should be happy because we are in the presence of God. మనం అందరం కూడా సంతోషం కలిగి ఉండాలి. ఎందువల్లంటే దేవుని సన్నిధిలో మనం అందరం కూడి ఉన్నాం. So God is going to talk with us. దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. And he is going to heal us. మనల్ని స్వస్థపరచబోచున్నాడు. And he is going to give a peace us. మనకు శాంతిని, మనశ్శాంతిని అనుగ్రహించబోచున్నాడు. So whatever we are expect, మనం ఏదైతే ఆశిస్తున్నామో definitely he is going to deliver. తప్పనిసరిగా దేవుడు మనకు అనుగ్రహించబోచున్నాడు. Amen. ఆమేన్. Because in him everything is possible. ఓకే, దేవునిలో ప్రతిదీ కూడా సాధ్యమై ఉన్నది. Amen. ఆమేన్. Amen. I want to hear a little bit response. ఓకే, మీ దగ్గర నుంచి కొంత రావట్లేదు, Response. ప్రతిస్పందన అనేది రావట్లేదు. ఆమేన్. ఆమేన్. I want to see your response. మీ యొక్క జవాబుని నేను ఆశిస్తున్నాను. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. So whatever it may be, ఏదేమైనప్పటికీ కూడా we are in the presence of God. మనం దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. So last day and before last week and before that week also we discuss about faith. గడిచిన ఆదివారం, అంతకుముందు ఆదివారం కూడా మనం విశ్వాసమును గురించి చర్చించుకున్నాం. So faith will bring many things into our life. విశ్వాసం అనేది అనేక విషయాలను మన జీవితంలో తీసుకురాగలుగుతుంది. So faith also bring a lot of blessings. ఓకే, విశ్వాసం అనేది అనేకమైనటువంటి దీవెనలు మన జీవితంలో తీసుకోగలుగుతుంది. So faith also give us to get a growth in the spirit. ఓకే, ఆత్మలో మనం ఎదుగుదల కొరకు ఈ విశ్వాసం అనేది చాలా విధంగా ఉపయోగపడుతుంది. So if you have a faith, మీకు గనక విశ్వాసం అనేది ఉన్నట్లయితే you have everything. మీకు ప్రతిదీ కూడా మీకు సమకూరుతుంది. Is it right? ఇది నిజమని నమ్ముతున్నారా? Whoever believes, ఎవరైతే నమ్ముతారో ఈ విశ్వాసం అనేది మనకు అన్ని అనుగ్రహిస్తుందని, ఎవరైతే నమ్ముతారో, whoever believes, ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, whoever believes, ఎవరైతే నమ్ముతూ they ఉన్నారో should not perish. ఎవరు నశించబడరు. ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నశించబడరు.
నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. You are good follower. Right, right. So, so faith, Jesus, while he was on the earth, Okay. he teach a lot of times regarding the faith. ఓకే, యేసుక్రీస్తు వారి యొక్క భూలోకంలో సంచరిస్తున్నప్పుడు అనేక మార్లు విశ్వాసమును గురించి మాట్లాడి ఉన్నారు. He spoke a lot of times about faith. ఓకే, అనేక సందర్భాల్లో అనేక సార్లు విశ్వాసమును గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడి ఉన్నారు. Especially he discussed regarding faith to his disciples. ఓకే, ప్రత్యేకించి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులతో విశ్వాసమును గురించి అనేక మార్లు చర్చించి ఉన్నారు. And the greatest thing, after he rose again, even though he is trying to lead all the disciples into faith. ఓకే, యేసు మరణించి పునరుద్ధానుడైన తర్వాత కూడా తన యొక్క శిష్యుల్ని విశ్వాసంలో కొనసాగే విధంగా యేసుక్రీస్తు వారు మాట్లాడి ఉన్నారు. He wants to bring them, all his disciples, into faith. ఓకే, తన యొక్క అందరు శిష్యులందరినీ కూడా విశ్వాసంలోనికి తీసుకువచ్చి ఉన్నారు. And he showed that what he has a wounds in his hand. ఓకే, యేసుక్రీస్తు వారికి ఆ శిలువలో ఉన్నటువంటి గాయాలను కూడా శిష్యులకు చూపించి ఉన్నారు. So why he wants to showing to them, because he wants to bring them into faith. ఓకే, క్రీస్తు వారు తన యొక్క గాయాలని శిష్యులకు ఎందుకు చేయించున్నారంటే ఆ శిష్యులను తన యొక్క విశ్వాసంలోనికి తీసుకురావటానికి. They supposed to believe him. ఓకే, వారు క్రీస్తు వారిని నమ్మవలసి ఉన్నది. So that's the reason he is showing himself. ఓకే, ఆ కారణం చేత యేసుక్రీస్తు వారు తనను తాను వారికి చూపించుకున్నారు గాయాలనే మొత్తాన్ని. So the reason, because they should believe him. ఎందుకు చేతన క్రీస్తు వారు అలా చేస్తున్నారంటే ఆ శిష్యులు క్రీస్తు వారిని విశ్వసించవలసి ఉన్నారు. So every Sunday, why we are preaching about a Bible? ఓకే, ప్రతి ఆదివారం కూడా మనం యొక్క జీవ గ్రంథం గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటున్నామంటే, Why we are preaching every Sunday? ప్రతి ఆదివారం కూడా యొక్క జీవ గ్రంథాన్ని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? The reason, because we want to bring you into the faith. ఓకే, కేవలం మనం అందరం కూడా విశ్వాసంలో నడవాలి అనే విషయంతోనే ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. So God wants to see you to get a growth in the faith. ఓకే, విశ్వాసంలో మీరు ఎదుగుదలను యేసుక్రీస్తు వారు చూడాలనుకుంటున్నారు. So when you get a faith, definitely you will be in the high position in the spirit. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని పొందుకుంటామో ఆత్మలో మనం ఉన్నతమైన స్థితిలోనికి నడిపింపబడుతున్నాం. Definitely you will get a good position in the spirit. ఓకే, ఆత్మలో మనం అందరూ కూడా ఉన్నతమైన స్థానాన్ని పొందుకోగలుగుతున్నాం. When you are in the great position in the faith, definitely automatically you will also in the great position on this earth too. ఓకే, మనం విశ్వాసంలో ఎప్పుడైతే ఉన్నత స్థితిని చేరుకుంటామో ఆటోమేటిక్గా మన అందరూ కూడా భూలోకంలో కూడా మనం ఉన్నతమైన స్థితిలో ఉంచబడతాం. Do you understand? అర్థమవుతుందా మీకు ఈ విషయం? When you get a growth in the spirit, ఆత్మలో మనం ఎప్పుడైతే ఎదుగుదలను పొందుకుంటామో, yes, and then we also get a growth in the world. ఓకే, ఆత్మలో విశ్వాసాన్ని పొందుకున్న సమయంలోనే మన యొక్క ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి విషయాల్లో కూడా మనం ఎదుగుదలను అనేది పొందుకుంటాం. Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. Yes, there is a beloved disciples for Christ. His name is John. ఓకే, యేసుక్రీస్తు వారికి ఒక బాగా పరిచయమైనటువంటి మనందరికీ తెలిసినటువంటి శిష్యుడు ఉన్నారు. అతని పేరు యోహాను. He's a beloved disciples for ఓకే, him. ప్రియమైనటువంటి శిష్యుడై ఉన్నాడు అతను. So Jesus, he loves him more. ఓకే, శిష్యులందరిలో కూడా యోహాను వారిని యేసుక్రీస్తు వారు అత్యధికంగా ప్రేమించి ఉన్నారు. And when Jesus went into heaven, ఓకే, క్రీస్తు వారు ఆరోహణమై ఉన్నప్పుడు and all the disciples, they got an anointing of the Holy Spirit on Pentecost day. ఓకే, ఆ యొక్క పెంతెకోస్తు దినోత్సవం రోజున శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉన్నారు. And they went to spread the gospel. ఓకే, ప్రతి ఒక్క శిష్యుడు కూడా సువార్తని వ్యాపింప చేయడానికి వెళ్ళిపోయి ఉన్నారు. And that moment, ఆ క్షణంలోనే the beloved disciples for Christ, ఓకే, క్రీస్తు వారి యొక్క ప్రియమైనటువంటి శిష్యుడైన యోహాను వారు, so he's also preaching the gospel of Jesus. ఓకే, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను గురించి యోహాను భక్తుడు, యోహాను శిష్యుడు కూడా ప్రకటిస్తూ ఉన్నారు.
And then Rome government, ఓకే they catch him and they put into the prison. ఓకే ఎప్పుడైతే యోహాను క్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో ఆ రోమా గవర్నమెంట్ వాళ్ళు అతన్ని పట్టుకొని చెరసాల్లో ఉంచి ఉన్నారు. And then what happened? He's in the prison. అతను చెరసాల్లో ఉంచబడి ఉన్నాడు. When he was in the prison, అతను చెరసాల్లో ఉండి ఉన్నప్పుడు and he's also started to preach the gospel in the prison. ఓకే అతను కూడా చెరసాల్లో ఉండి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. So he's not getting a fear. ఏ విధమైన భయం పొందుకోలేదు. He's not getting any struggle in his body. ఏ విధమైనటువంటి శారీరకంగా ఏ విధమైనటువంటి ఇబ్బందిని కూడా అతను పొందుకోలేదు. So even though it's not a good atmosphere, ఆ యొక్క పరిసరాలు అనేవి ఆ యొక్క వాతావరణం అనేది సరైనదిగా లేకపోయినప్పటికీ, because it's a prison, ఎందువల్ల అంటే అది చెరసాల అయి ఉన్నది. even though చెరసాల అయినప్పటికీ కూడా he is so much happy. The reason because he got an opportunity to share a good news of Jesus Christ to the people who those are in the prison. ఆ చెరసాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఖైదీలకి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త చెప్పడానికి ఆ యోహాను వారు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. He's happy. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. So everybody in the prison, they are so sad. ఓకే ఆ యోహాను తప్పించి మిగతా జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా విచారంతో ఉన్నారు. Because they are in the prison. ఎందువల్లంటే వాళ్ళందరూ కూడా చెరసాల్లో బంధించబడి ఉన్నారు. So somebody they are crying. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. And somebody they are getting disappointed. కొంతమంది నిరాశ నిస్పృహలకు లోనై And ఉన్నారు. somebody they are so sad. చాలా మంది అయితే చాలా విచారంతో దుఃఖంతో ఉన్నారు. But he is so much happy with sharing his Jesus కానీ gospel. యోహాను వారు అయితే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి అత్యధికమైనటువంటి సంతోషంతో ఉన్నాడు. So he reached all the prisons. ఓకే అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా అతను దర్శించున్నాడు. He reached all the prisons with the good news of Jesus Christ. ప్రతి ఒక్క ఖైదీని కూడా దర్శించి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించి ఉన్నాడు. And the jailer getting a shock. ఓకే అక్కడ ఉన్నటువంటి జైలరు ఆశ్చర్యానికి లోనై ఉన్నాడు. జైల్లో బంధించబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విచారానికి దుఃఖానికి బాధకి లోనై ఉంటారు. కానీ యోహాను వారు When the John entered into the prison, ఓకే యోహాను ఎప్పుడైతే చెరసాల్లోకి ప్రవేశించున్నాడో in few days, ఆ కొద్ది రోజుల్లోనే so everybody is so much happy. ఓకే అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా వారి యొక్క దుఃఖాన్ని విడిచి సంతోషాన్ని పొందుకున్నారు. Because everybody having faith of Jesus Christ in their life. ఓకే ప్రతి ఒక్క ఖైదీ కూడా వారి యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసాన్ని పెంచుకొని ఉన్నారు. So faith of Jesus Christ is giving them happiness. ఓకే క్రీస్తులో విశ్వాసం అనేది ఆ ఖైదీలకి సంతోషాన్ని కలిగించి ఉన్నది. So wherever we are, మనం ఎక్కడ ఉన్నటువంటి ఏ స్థలంలో whatever ఉన్నా, situation we are, ఏ పరిస్థితిలో మనం whatever ఉన్నట్టు troubles we have, మన యొక్క ఇబ్బందులు ఏమైనా whatever కానీ, temptations we మన యొక్క have, శోధనలు ఏమై ఉన్నప్పటికీ కూడా, whatever disappointment we have, ఏ విధమైన నిరాశలో ఉన్నప్పటికీ if కూడా, we have a faith of Jesus Christ, యేసుక్రీస్తులో మనం గనుక విశ్వాసాన్ని కలిగి so ఉన్నట్లయితే, if we have a faith in Jesus, యేసుక్రీస్తులో మనం విశ్వాసాన్ని కలిగి so ఉన్నట్లయితే, whatever situation you are, ఏ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ automatically happiness will come to you. ఓకే అనుకోకుండా ఆటోమేటిక్ గా సంతోషం అనేది మన జీవితంలోనికి వస్తుంది. Because we have a hope in Jesus. ఎందువల్లంటే మనకు క్రీస్తులో నిరీక్షణ అనేది కలిగి ఉన్నాం. So whatever situation we are, Jesus is able to release. ఓకే మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ యొక్క పరిస్థితుల నుంచి యేసుక్రీస్తు వారు మనల్ని విడుదల చేయగలవారు ఉన్నారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Whatever opposition situations we have, Jesus is able to release. మనం ఏ విధమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతికూలత నుండి మనల్ని విడిపించగల దేవుడై ఉన్నాడు క్రీస్తు వారు. Can you believe this? మనందరం నమ్ముచున్నారా? Yes, whatever disappointment we have, ఏ విధమైన నిరాశ మనకు కలిగి whatever ఉన్నప్పటికీ, bondages we ఏ have, విధమైన బంధకాలు ఉన్నప్పటికీ Jesus కూడా is able to release you. యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించగలగ దేవుడై ఉన్నాడు. Clap everybody if you believe this. మనం అందరం నమ్మినట్లయితే ప్రతి ఒక్కరు Shout to the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Your claps is not perfect. చప్పట్లు కొంచెం ఓకే You're not clapping right way. ఓకే సరైన విధంగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించట్లేదు So అనుకుంటున్నాను. shall we clap again? మరొకసారి దేవుని చప్పట్లు కొట్టి మహిమపడదామా? Shall we clap again? మరొకసారి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. All the
who those are in the prison, all they are so much happy. చెరసాల్లో అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో నింపుకొని ఉన్నారు. It's a miracle. అది ఒక గొప్ప మిరకల్ అయి ఉన్నది, ఆశ్చర్యక్రియ అయి ఉన్నది, అద్భుత క్రియ అయి ఉన్నది. It is a greatest miracle. ఓకే, గొప్ప అద్భుత క్రియగా ఉన్నది. See, we know who those are in the prison. They are so much sadness. They will see. We can see that the donkey face. చెరసాల్లో బంధించబడిన వారి యొక్క ముఖాన్ని మనం చూసినట్లయితే ఆ గాడిద ముఖాన్ని పోలి ఉంటుంది. Donkey face. గాడిద ముఖం So sad. ఎప్పుడు విచారంగా ఉంటుంది దాని So ముఖం. the donkey face will come like this. ఆ గాడిద యొక్క ముఖం అనేది ఇలా సాగ తీసుకుని ఉంటుంది, So sad. విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. And they will wait for when I will get a release. ఓకే, ఆ గాడిద ఏ విధంగా అనుకుంటుందంటే నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందా ఈ బాధ నుంచి అని గాడిద అనుకుంటూ ఉంటుంది. And sometime 24 hours, a long life, and donkey, we can't see that a laughing donkey. ఓకే, ఆ జీవిత కాలం కూడా జీవిత కాలంలో గాడిద ఎప్పుడైనా నవ్వటం అనేది మనం చూసి ఉండలేదు. Can anybody seen that donkey is laughing? ఎవరైనా మనలో గాడిద అనేది నవ్వటం చూసి ఉన్నారా? Can anybody see? ఎవరైనా Did you saw that? మనం చూస్తున్నాం ఎప్పుడన్నా? Laughing donkey. ఓకే, నవ్వుచున్నటువంటి గాడిద అనేది No. ఎక్కడ చూడ Donkey never laugh. Donkey never laugh. గాడిద ఎప్పుడు కూడా ఆనందించదు, నవ్వదు. So who those are looking at donkey, and they will also become a sad mood. ఓకే, ఎవరైతే గాడిద వైపు చూస్తుంటారో వాళ్ళు కూడా విచారంగానే కనిపిస్తూ ఉంటారు. So the same position who those are in the prison. ఓకే, అదే విధమైనటువంటి పరిస్థితి చెరసాల్లో బంధించబడిన వారికి కూడా ఉన్నది. But after entered the John into the prison, the situation is totally changed. యోహాను ఎప్పుడైతే చెరసలోకి వెళ్ళి ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి చెరసాల పరిస్థితి మొత్తం కూడా మార్చిపోయింది. Because he have a faith in Jesus. ఎందువల్లంటే క్రీస్తులో అతనికి విశ్వాసం అనేది So ఉన్నది. he shared that faith to everybody who those are in the prison. అతను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని చెరసాల్లో బంధించబడిన ప్రతి ఒక్కరు కూడా పంచుకున్నాడు. So everybody is so much happy. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంతో ఉన్నారు అక్కడ. And jailer saw that. ఓకే, జైలర్ ఆ విషయాన్ని చూసి ఉన్నాడు, ఆ పరిస్థితిని. And jailer informed to the higher authority. ఓకే, ఆ యొక్క జైలర్ పోయి తన యొక్క పై అధికారికి ఈ విషయాన్ని మొత్తం కూడా చెప్పి ఉన్నాడు. Hey, you catched him and you put it in the prison. The reason because he is preaching the gospel in gospel of Jesus Christ in the world. ఓకే, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటిస్తున్నారని చెప్పి అతన్ని మనం తీసుకొచ్చి చెరసాల్లో బంధించున్నాము. But he is also spreading here in the prison about the gospel of Jesus Christ. చెరసాల్లో ఉంచినా గానీ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం మానలేదు అతను. So he is still preaching. అతను ప్రకటిస్తూనే ఉన్నాడు క్రీస్తు యొక్క And the jailer informed to the higher authority. ఆ జైలరు తన యొక్క పై అధికారికి ఈ విషయాన్ని మొత్తం కూడా And చేరవేస్తున్నాడు. higher authority came. ఓకే, పై అధికారులు యొక్క చెరసాల వద్దకు వచ్చి And ఉన్నారు. they catched that John. ఓకే, జానును యోహానును పట్టుకున్నారు ఆ పై And అధికారులు. he took him border of the ocean. ఓకే, మహాసముద్రం దగ్గరికి తీసుకెళ్లి ఉన్నారు. See, and what happened? They boiled that oil. ఓకే, ఆ యొక్క మరుగుచున్నటువంటి నూనెని తీసుకొచ్చి ఉన్నారు. It's heavily they made a boiled. ఓకే, బాగా నూనె కాగే విధంగా చేసి ఉన్నారు. And they made a dump into the oil about John. ఓకే, ఆ యోహాను ఆ నూనెలో వేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరుగుతున్నటువంటి They నీళ్ళు. boiled very heavily. ఓకే, ఆ యొక్క నూనెను బాగా మరగబెట్టి ఉన్నారు, కాచి ఉన్నారు. The oil became so hot. ఓకే, అది చాలా వేడిగా ఉన్నది నూనె. And they boiled heavily. బాగా అత్యధికంగా దాన్ని వేడి చేసి ఉన్నారు నూనెని. And they dumped John into the oil. ఓకే, యోహానుని ఆ యొక్క మరుగుచున్నటువంటి నూనెలోకి జారబెట్టి ఉన్నారు. And they're watching. ఓకే, చూస్తా ఉన్నారు తర్వాత ఏం జరుగుతుందా అని. And here it was written like this. ఓకే, బైబిల్ గ్రంథంలో ఏమని రాసి ఉన్నదంటే, No, it's not in the Bible. ఓకే, It's a history. It says that ఓకే, దానికి సంబంధించినటువంటి చరిత్ర ఏమని చెప్తుందంటే,
the heat boil become a cool oil. ఓకే, అత్యధికంగా మరుగుచున్నటువంటి నూనె చాలా చల్లగా తయారైపోయిందంట. Shall we clap our hand? ఓకే, మనం అందరం చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడతాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So, when somebody is going to put ourselves into the boiled oil, ఓకే, ఎవరైతే మనలో కొంతమంది మనల్ని మనం ఆ యొక్క మరుగుచున్నటువంటి నూనెలో పెట్టుకోబోతున్నామో, so we will get some kind of fear. ఓకే, మనకు కొంత భయం అనేది కలుగుతుంది. Oh, I'm going to burn. ఓకే, నేను ఆ వేడి నూనెలో పడితే My flesh మండిపోతాను. is going to spoil. ఓకే, నా యొక్క శరీరము, నా యొక్క కండరాలు మొత్తం కూడా I పాడైపోతాయి. thought if I am unable to bear it, Okay. sure I'm going to die. ఓకే, ఏ విధమైనటువంటి ఫీలింగ్ వస్తుందంటే ఖచ్చితంగా ఆ నూనెలో పడితే నేను చచ్చిపోతాను అనేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. Because it's a heavily boiled, the oil is a heavily boiled. ఎందువల్ల అంటే ఆ నూనె అనేది అత్యధికంగా మరిగించబడి ఉన్నది. So the same situation, they put it into the boiled oil. ఓకే, అదే ఈ యొక్క పరిస్థితి యోహాను గారికి కూడా ఎదుర్కోగలుగుతున్నారు. But when they dump into the oil, automatically oil become a cool. ఓకే, ఆ మరుగుచున్నటువంటి నూనెలో ఎప్పుడైతే యోహాన్ని పడవేస్తున్నారో ఆ మరుగుచున్న నూనె చల్లగా మారిపోయిందండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So that's a prison is the first tribulation. ఓకే, ఆ యొక్క చెరసాల అనేది మొదటి అవరోధంగా ఉన్నది. And it's and second one, the boiled oil. రెండో అవరోధం ఏంటంటే ఆ యొక్క మరుగుచున్నటువంటి నూనెగా ఉన్నది. And everybody watching him. ఓకే, అక్కడ ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నట్టు అందరూ కూడా యోహాను చూస్తూ ఉన్నారు. Everybody watching him. That's up to towards the John. ఓకే, జాన్ యోహాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు అక్కడ. And it's not giving any harm to him. ఓకే, ఆ నూనె అత్యధికంగా మరిగించబడిన దానిలో ఉంచినా కానీ యోహానుకి ఏ విధమైనటువంటి హాని కలిగించలేదు. It's not given any harm to him. ఏ విధమైనటువంటి హానిని అతనికి కలుగు చేయలేదు ఆ నూనె. It's not given any harm to him. యోహానుకి ఏ విధమైనటువంటి హాని అనేది కలుగు చేయలేదు. Lift up your right hand. ఓకే, ప్రతి ఒక్క మన చేతులు ఎత్తి. It's not given any harm to him. ఏ విధమైనటువంటి హాని కలుగు చేయలేదు. Everybody lift up your right hand. ఓకే, మన అందరూ కుడి హస్తం Lift your right hand. So it's not making any harm to him. ఏ విధమైనటువంటి హాని అతనికి కలుగు చేయలేదు. So please tell to your neighbor. ఓకే, మన ప్రక్కన కూర్చున్న వాళ్ళకి కూడా చెప్పండి. Tell to your neighbor. మన ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. Neighbor. ఓకే, Neighbor. మా పొరుగువారా, you have a faith in Jesus. నీవు క్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నావు. So it won't give any harm to you. ఓకే, ఆ విశ్వాసం కలిగి ఉండడం వల్ల నీకు ఏ విధమైనటువంటి హాని కలగదు. Can you say to neighbor? ఓకే, మీరు క్రీస్తులో ఉన్నారు, అందుని బట్టి మీకు ఏమి హాని కలగదని You మన are యొక్క in ప్రక్కన వాళ్ళకి Jesus. చెప్తా. మనమందరం కూడా క్రీస్తులో ఉన్నాం. You have faith in Jesus. మనం అందరం కూడా క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉన్నాం So you కనుక don't get any harm. అందువల్ల మనకి ఏ విధమైన హాని కలగదని ప్రక్క You వాళ్ళకి never చెప్తా. get any harm. మనం ఎప్పటికి కూడా ఏ విధమైన హానికి You are in పొందుకోలేము. Jesus. మనం అందరం కూడా క్రీస్తులో ఉన్నాం. Tell to your neighbor. ఓకే, మన Neighbor. ప్రతి ఒక్కరికి చెప్పండి. You are in Jesus. మన ప్రక్క వారితో చెప్పండి, మన క్రీస్తులో ఉన్నాము. You are in Jesus. మీరు క్రీస్తులో ఉన్నారు. Nothing will harm you. మీకు ఏ విధమైన హాని కలగదు. Nothing will harm you. ఏ విధమైన హాని మీకు కలగదు. You are in Jesus. యేసులో మనం ఉన్నాం కాబట్టి. You are in Jesus. నీవు క్రీస్తులో ఉన్నాం కాబట్టి Is it ఏ right? విధమైన హాని కలగదు. Is it right or wrong? అది నిజమా అబద్ధం కాదా? ఆమేన్. Is it right or నిజమా wrong? నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని You are in Jesus. యేసులో మనం You అందరం have a ఉన్నాం. faith. మనకు So విశ్వాసం faith కలిగి- never allow you into the harm. ఓకే, విశ్వాసం అనేది ఎప్పుడు కూడా మనల్ని హానిలోకి తీసుకువెళ్ళదు. Right? Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. We have a faith in Jesus. మనం క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉన్నాం కనుక So faith never leads us into harm. ఓకే, ఆ విశ్వాసం అనేది ఎప్పటికి కూడా మనకి హాని కలిగి చేయదు. So even though if you are having faith, even though if you have any problems, ఓకే, విశ్వాసాన్ని కలిగి ఉన్నా కానీ మనకు కొన్నిసార్లు సమస్యలు అనేది వచ్చి ఉంటే believe behind there is a great blessing to you. ఓకే, ఆ సమస్యల వెనక ఒక గొప్ప ఆశీర్వాదం వస్తుందని మనం అందరం నమ్ముకోవాల్సి ఉంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And then అప్పుడు ఏమవుతుందంటే they seen that John and
it's given, they saw that is there any harm to him? ఓకే, వాళ్ళందరూ But it's nothing. చూస్తా ఉన్నారు, గమనిస్తున్నారు ఏ విధమైన యెహోవానికి ఏమైనా హాని But he కలుగుతుందా is అని. fine. కానీ అతనికి ఏమీ కాలేదు, But he is fine. అతను చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. So higher authority told him. ఓకే, ఆ ఉన్నతాధికారులు అతనితో చెప్పున్నారు యెహోవాతో. So it's better to take him living there in the islands. ఓకే ఓకే, ఇక్కడ మనం మరుగుచున్న నూనెలో పెట్టినా కానీ అతనికి ఏ విధమైన హాని కలగలేదు కాబట్టి ఇతను మనం తీసుకెళ్ళి ఒక ద్వీపంలో వదిలేద్దామని అనుకున్నారు అధికారులు, పద్మస్ ద్వీపంలో. This is the third position. ఓకే, ఇది మూడొక అవరోధమై ఉన్నది. He has a struggles, ఓకే, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ చుట్టుముట్టి ఉన్నాయి. but he never feel that he was in the trouble. ఓకే, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ యెహోవా వారు ఎప్పుడూ అనుకోలే నా చుట్టూ సమస్యలు ఉన్నవనేటి భావన అతనికి రాలేదు. The reason because he has a faith in Jesus. ఓకే, ఎందువల్ల ఆ విధంగా అనుకున్నాడంటే క్రీస్తులో అతనికి విశ్వాసం అనేది ఎక్కువగా ఉన్నది. So higher authority, they thought the little island there is nothing to eat. ఓకే, ఆ ఉన్నతాధికారులు ఏమనుకున్నారంటే జైలు అధికారులు అతను కనుక పద్మాసు దీపంలో వేసుకున్నట్టయితే అతనికి తినడానికి కూడా ఏమి దొరకదు అనుకున్నారు. So there is nothing. అక్కడ ఏమి లభించదు అనుకున్నారు. I think it's a small island. ఓకే, అది చాలా చిన్న ద్వీపమై ఉన్నది, చుట్టూతా కూడా నీరు And ఉంటుంది. around that the salt water. ఓకే, ఎక్కడ చూసినా కానీ ఉప్పు నీరే ఉంటుంది ఆ So ద్వీపం చుట్టూ. they thought he is going to die soon. ఓకే, వారు ఏమనుకున్నారంటే ఉన్నతాధికారులు ఓకే కొద్ది కాలంలో చనిపోతాడులే ఏమన్నా. Because no ships will come, no Okay. ships will not. ఓకే, ఆ ప్రదేశంలో ఆ యొక్క ద్వీపం చుట్టుపక్కల కూడా ఏ విధమైనటువంటి ఓడలు కూడా ప్రయాణం చేయవు. So himself he is supposed to live there. ఓకే, అతను ఒక్కడే ఒంటరిగా ఆ ద్వీపంలో జీవించవలసి ఉన్నాడు. They thought he is going to die. ఓకే, ఆ అధికారులు ఏమనుకున్నారంటే త్వరలోనే అతను చనిపోతాడులే అనుకున్నారు. And they came back. ఓకే, అతన్ని అక్కడ వదిలేసి తిరిగి వచ్చి ఉన్నారు. And we know what happened it. ఓకే, తర్వాత ఏం జరిగిందో మనకు అందరికి తెలుసు. We know what happened it is. ఓకే, ఏం జరిగి ఉన్నదో మనకు తెలుస్తుంది. So he wrote a revelation. ఓకే, The book of అక్కడ Revelation. పద్మాసు దీపంలో ఉండే యెహోవా వారు ప్రకటన గ్రంథాన్ని రాసి ఉన్నారు. Can we clap to God? ఓకే, Amen. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Whenever he get a problem, ఓకే, అతను ఎప్పుడైతే ప్రాబ్లం ఎప్పుడైనా సమస్యని పొందుకుని ఉంటే, whenever he got a problem, అతనికి ఎప్పుడైనా సమస్య అనేది ఎదురై ఉంటే and he never feel sad ఓకే, ఎప్పుడు కూడా విచారపడలేదు సమస్యలు because వచ్చినప్పుడు. he has a faith in Jesus. ఎందువల్ల అంటే క్రీస్తులో అతనికి విశ్వాసం అనేది ఉన్నది. And whenever he got a problems, ఎప్పుడైతే అతనికి సమస్య and వచ్చినదో he has a faith, God is going to release from all the problems. ఓకే, అతను ఆ సమస్య కలిగి ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు ఆ సమస్యల నుండి అన్ని తనలో కలిగి ఉన్నాడు. So that's the reason he never disappointed himself. ఓకే, ఆ యొక్క కారణం చేత ఎప్పుడు కూడా తనకు తాను కృంగిపోలేదు. So whatever problems in the when he was in the prison, ఓకే, చెరసాల్లో ఉన్నప్పుడు కలిగిన he never get a disappoint. ఎప్పుడు కూడా నిరాశపడలేదు చెరసాల్లో ఉండి కూడా. When he was put into the boiled oil, ఓకే, మరుగుచున్నటువంటి నూనెలో పెట్టినప్పుడు కూడా so he never feel sad. ఓకే, He never afraid. ఏ విధమైనటువంటి భయానికి కూడా అతను లోను కాలేదు. He never afraid for about boiled oil. ఓకే, మరుగుచున్నట్టు నూనె నుంచి కూడా చూసి కూడా అతను ఏ విధమైనటువంటి భయానికి లోను కాలేదు. He never bothered about anything. ఓకే, ఏ విధమైనటువంటి భయానికి అతను లోను కాలేదు. And when they put himself in the little island, ఓకే, తర్వాత ఆ యొక్క ద్వీపంలోకి అతను తీసుకెళ్లి వదిలివచ్చినప్పుడు కూడా he never bothered about anything. ఏ విషయాన్ని గురించి కూడా అతను విచారించలేదు. He never bothered about anything. ఏ విషయాన్ని గురించి కూడా అతను He never bothered anything. ఏ విషయాన్ని గురించి కూడా He అతను never విచారించలేదు. bothered about anything ఏ విధమైనటువంటి విషయాన్ని because he has a faith in Jesus. ఎందువల్ల అంటే యేసుక్రీస్తు వల్ల అతనికి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. He has a faith in Jesus. క్రీస్తు వారిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. John has a faith in Jesus. యోహాను క్రీస్తు వారిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. Do you have a faith in Jesus? మనము గనక క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి No ఉన్నట్లయితే need to bother about anything. ఏ విషయాన్ని గురించి కూడా No మనం need to bother about anything.
any sickness. ఏ విధమైనటువంటి రోగాన్ని గురించి కూడా No need to బాధపడవలసిన bother about any financials. ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా మనం No need బాధపడవలసిన to లేదు. bother about your sickness. మన యొక్క రోగాల గురించి బాధపడవలసిన లేదు. No need to bother about whatever you have a problems. ఓకే, ఏ విధమైనటువంటి సమస్యలు మనం కలిగి ఉన్నా కానీ Because if you have a faith in Jesus, Jesus is going to release. ఓకే, మనం కనుక క్రీస్తు వారిలో విశ్వాసాన్ని కలిగి ఉంటే మనల్ని విడుదల చేయడానికి క్రీస్తు వారు Jesus will release you from the all kind of bondage. ప్రతి విధమైనటువంటి చెరసాల బంధకాల నుంచి కూడా మనందరినీ యేసుక్రీస్తు వారు Because విడుదల he is a చేయగలవాడు. God, he is a God, same God yesterday, today and for tomorrow. ఆమేన్. దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అయినాడంటే నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి He is the దేవుడు same అయినాడు. God yesterday, today and forever. ఓకే, నిన్న ఉన్నటువంటి దేవుడు, ఈ రోజు ఉన్న దేవుడు, రేపటికి ఎప్పటికీ ఉండే దేవుడు అయి ఉన్నాడు. He is a God of God. దేవుడికి He is a దేవుడై God ఉన్నాడు. of peace. శాంతికి దేవుడై ఉన్నాడు. He is a God of healer. స్వస్థత పరిచే He is దేవుడై a God ఉన్నాడు. of provider. మనకి సమృద్ధిని He is కలిగజేసే a దేవుడై God ఉన్నాడు. of lift you up from wherever you are. ఓకే, మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి మనం ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. If you have a faith in Jesus, మనం యేసుక్రీస్తులో నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే don't fear about anything. ఏ విషయాన్ని గురించి కూడా బాధపడాల్సిన విషయం Don't tremble yourself. ఓకే, గొనుక్కోవాల్సిన అవసరం లేదు, వణగాల్సిన అవసరం లేదు. Jesus is with you. క్రీస్తు మనతో ఉన్నారు, And మీతో he ఉన్నారు. is able to lead you from wherever you are. ఓకే, మీరు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ నుంచి మిమ్మల్ని తప్పించగల దేవుడే ఉన్నాడు. Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. 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 We have a wonderful God. మనం ఎంతో నమ్మదగిన సంతోషకరమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. We have a wonderful God. గొప్ప దేవుణ్ణి మనం అందరం కలిగి ఉన్నాం. We have a wonderful God. మన యొక్క దేవుడు గొప్పవాడై ఉన్నాడు. We had he is going to do anything in the world. మనకున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మన కొరకు ఏదైనా చేయగల దేవుడై ఉన్నాడు. He is able to do anything anywhere. ఓకే, ఏ ప్రదేశంలో అయినా కానీ ఏ కార్యమైనా కానీ మన పట్ల చేయగల దేవుడై ఉన్నాడు. So his beloved disciples who is John, ఓకే, ప్రియమైనటువంటి శిష్యుడు అయినటువంటి జాన్ విషయం, యోహాను విషయంలో కూడా he faced a lot of struggle, యోహాను అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. but God is faithful. కానీ అన్ని సమస్యల్లో ఉన్నా Jesus is కానీ faithful. యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. Jesus is faithful. యేసుక్రీస్తు వారు యోహాను పట్ల నమ్మదగిన వాడు. And John has a faith in Jesus. యోహానుకి క్రీస్తు పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. And the faith leads him, and faith given a release from all the struggles. ఓకే, ఆ విశ్వాసం, యోహాను కలిగి ఉన్నటువంటి విశ్వాసము అతన్ని అనేకమైన సమస్యల నుంచి తప్పించి ఉన్నది. Shall we stand up? మనం అందరం కూడా లేచి నుంచుందాం. Straight question. Do you have faith in Jesus? ఓకే, కరెక్ట్గా ఒక ప్రశ్న అడగలుగుతున్నా. మీకు క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? మీరు Can you raise your hand? కలిగి ఉన్నట్లయితే Do you have a faith in Jesus? క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మనందరూ కూడా మన చేతులను పైకి ఎత్తుతాం. So if you have a faith, మీరు కనుక విశ్వాసాన్ని కలిగి ఉంటే right now, whatever you have a sadness, that a sadness is Jesus is going to take away. ఓకే, మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని యేసుక్రీస్తు వారు తీసివేయుతున్నారు అని నమ్మండి. If you have faith, మీరు కనుక విశ్వాసం కలిగి ఉంటే Jesus will take away all the sadness. ఆ ప్రతి విధమైన దుఃఖాన్ని కూడా క్రీస్తు యేసు వారు తీసివేయబోతున్నారు. If you have a sickness, మీరు అస్వస్థత కలిగి if ఉన్నట్లయితే you have faith in Jesus, యేసుక్రీస్తులో స్వస్థతగా right నమ్మకం now ఉన్నట్లయితే Jesus is able to heal you. ఇప్పుడే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని స్వస్థపరుచున్నారు. If you have faith మీలో విశ్వాసం ఉన్నట్లయితే, and you are struggling for finances, ఆర్థికమైనటువంటి బాధల్లో మీరు ఉన్నట్లయితే surely he is going to release from all kind of financial troubles. అనేక విధమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా మిమ్మల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారు రెడీగా ఉన్నారు. Jesus is here. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు. మన Jesus is మధ్యన a God yesterday, today and tomorrow. He is నిన్న the నేడు same God. నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మనతో So ఉన్నాడు. whoever believes, ఎవరైతే క్రీస్తు వారిని నమ్ముతారో they won't perish. వాడు నశింపబడరు. Whoever believes, ఎవరైతే దేవుని నమ్ముతారో they won't get any shame. ఏ విధమైన సిగ్గును వాళ్ళు పొందుకోగలరు. Whoever believes, ఎవరైతే నమ్ముతారో క్రీస్తు వారిని, definitely they are going to lift up. ఖచ్చితంగా వారి ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి క్రీస్తు వారు
లేపనెత్తగలరు. Because Jesus is a faithful. ఎందువల్లంటే యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. If we are not faithful, మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ, even though he is a faithful, మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ క్రీస్తు వారు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. just have a faith. ఓకే, విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, Just have a faith. జస్ట్ విశ్వాసం అనేది మనం కలిగి You ఉన్నట్లయితే will see the miracle, Jesus. మీ జీవితంలో You will see యేసుక్రీస్తు the వారు miracles from Jesus. యేసుక్రీస్తు వారు చేయబడేటువంటి అద్భుత కార్యాలను చూడబోతున్నారు. Just have a faith. ఓకే, విశ్వాసం మాత్రం కలిగి ఉంటే And you చాలు. are going to see that miracles from Jesus. మీ యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు వారు చేయబోయేటువంటి అద్భుతాలను మీరు పొందుకోబోతున్నారు. Open your mouth. ప్రతి ఒక్కరు కూడా స్వరాలను Ask తెలుద్దాం, God. దేవుణ్ణి అడుగుదాం. Jesus is here right now. ఓకే, క్రీస్తు వారు మన మధ్య You సంచరించున్నారు. can talk with ఓకే, Jesus. క్రీస్తు వారితో మాట్లాడండి. ప్రతి Jesus ఒక్కరు is కూడా. near to you. ఓకే, మీకు ప్రక్కనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. Jesus is near to you. మీకు చాలా సమీపంలో ఉన్నారు Open యేసుక్రీస్తు. your mouth. మీ యొక్క స్వరాలను తెరచండి. Open your heart. మీ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు వారి ముందు ఉంచండి. Open your heart. మీ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు వారి ముందు Pour ఉంచండి. out your tears in front of the ఓకే, Jesus. ప్రతి ఒక్కనటువంటి ఆ కన్నీటిని కూడా క్రీస్తు దగ్గర మనం Because he is going to release from all your tears. ఓకే, క్రీస్తు వారు మన యొక్క ప్రతి విధమైనటువంటి కన్నీటిని తుడిచివేయగల దేవుడై ఉన్నారు. Open your mouth. ప్రతి ఒక్కరం కూడా మన యొక్క స్వరాలని Open your heart. ఓకే, మనకు హృదయాన్ని కూడా తెరిచి ఉంచుదాం. క్రీస్తు And వారి look unto Jesus. ఓకే, క్రీస్తు వారి వైపు చూద్దాం. He is a faithful. యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడై ఉన్నారు. If you open your mouth మీరు కనుక మీ and స్వరాలను if you ask Jesus, మీరు కనుక క్రీస్తు వారిని అడిగి ఉన్నట్లయితే definitely Jesus will show his kindness upon you. ఓకే, ఖచ్చితంగా క్రీస్తు వారి తన యొక్క దయ కృప మన పట్ల చూపించగలుగుతారు. Definitely Jesus will show his kindness upon you right now. క్రీస్తు వారి తన యొక్క కృపని దయని మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబాల్లో Man, చూపించగలుగుతారు. man, you are the blessed man because you are in the presence of God right now. మీరందరూ కూడా ఆశీర్వదింపబడి ఉన్నారు. ఎందువల్లంటే మనమందరం కూడా క్రీస్తు సన్నిధిలో ఉన్నాం. You are in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనం కూడి ఉన్నాం. No matter where you are, ఓకే, ఎక్కడైనటువంటి ఏ పరిస్థితిలో ఉన్నటువంటి కానీ right now the presence of God is with us. ఓకే, దేవుని సన్నిధి మనతో ఉన్నది, మన మధ్య ఉన్నది. And who those are watching in the live, ఓకే, లైవ్ గా ఎవరైతే ఈ యొక్క ఆరాధనని so wherever you are, మీరు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా Jesus is with you right now. యేసుక్రీస్తు వారు మీతో ఉన్నారు. ఇప్పుడు Jesus is with you right now. ఈ క్షణమే మీతో క్రీస్తు వారు ఉన్నారు. And follow the prayer. ఓకే, ఈ యొక్క ప్రార్థనని మీరు అనుసరించండి. So open your mouth. ప్రతి ఒక్కరు కూడా స్వరాలని Ask Jesus. Jesus. క్రీస్తు, యేసు, Jesus, I am యేసు, here, Lord. క్రీస్తు, నేను ఇక్కడ Lord, ఉన్నాను. show your kindness upon నీ me. యొక్క దయని నా మీద I చూపించండి. need your kindness, మీ Lord. యొక్క దయ, మీ యొక్క కృప నాకు కావాలి. Jesus. యేసయ్యా, I need your grace, మీ Lord. కృప నాకు కావాలి తండ్రి. Jesus. యేసయ్యా, I need your grace, Lord. నాకు నీ కృప కావాలి. యేసయ్యా, Jesus. యేసయ్యా, I need your presence, నీ Lord. యొక్క సన్నిధి నాతో ఉంటే Lord, యేసయ్యా. take away all my tears, Lord. యేసయ్యా, నా యొక్క ప్రతి యొక్క Lord, కన్నీటిని I have a lot తీసివేయండి. of problems, Lord. నేను యొక్క అనేక శ్రమలతో ఉన్నాను Lord, తండ్రి. I am depend on you, Lord. నేను నీ వైపే నేను ఆధారపడి ఉన్నాను తండ్రి. Right now, I am depend on you. ఇప్పుడే ఈ క్షణమే మీ మీద నేను ఆధారపడి ఉన్నాను యేసయ్యా. Lord, show your kindness, ఈ యొక్క Lord. జాలి నా Lord, మీద show your ఉంచండి. kindness, ఈ యొక్క Lord. కృప నా మీద ఉంచండి. Lord, show your kindness, నీ యొక్క Lord. దయ, నీ యొక్క కృప నా మీద Lord, ఉంచండి. show your love upon me, ఓకే, Lord. నీ యొక్క ప్రేమ నాతో ఉంచండి తండ్రి. Lord, show your love upon me, ఓకే, Lord. నీ యొక్క ప్రేమ నాతో ఉంచండి Lord, దేవా. nobody is loving me. ఓకే, ఎవరు కూడా నన్ను ప్రేమించట్లేదు తండ్రి. Lord, nobody is caring me. ఎవరు కూడా నన్ను లెక్క చేయట్లేదు తండ్రి. But Lord, show your grace upon ఓకే, me, మీ Lord. యొక్క కృప నాకు చాలు దేవా. You are the loving God. మీరు కృప ప్రేమ You స్వరూపి are అన్నారు the so kind God. అనే మీరు గొప్ప జాలి గల దేవుడు అన్నారు తండ్రి. Lord, I am here. యేసయ్యా, నీ సన్నిధిలో ఉన్నాము. Lord, please touch me, Lord. దేవా, దయతో నన్ను ముట్టండి తండ్రి. Lord, touch me, Lord. దయతో నన్ను ముట్టండి తండ్రి. Lord, touch me, Lord. ఓ ప్రభువా, నన్ను ముట్టు దేవా. Thank you, Jesus. యేసయ్యా, నీకు వందనాలు. 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 Thank you, Lord, the way you are leading Apostle John. ఓకే, మీరు ఏ విధంగా ఈ యొక్క జాన్ యోహాన్ని నడిపించే విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. Lord, thank you, Lord, the way you are leading him ఓకే, ఏ విధమైనటువంటి యోహాన్ని మీరు while నడిపించారు. he was in the prison, ఒక చెరసాలలో ఉన్నప్పుడు మీరు నడిపించిన విధానాన్ని బట్టి while నీకు he స్తోత్రం. was in the boiled oil, ఓకే, మరుగుచున్నటువంటి నూనెలో ఉన్నప్పుడు మీరు నడిపించిన while he విధానాన్ని was బట్టి, in the little island, ఒక యొక్క చిన్న ద్వీపంలో ఉన్నప్పుడు కూడా మీరు చూపిన ప్రేమ, wherever he is, ఏ స్థితిలో ఏ Lord, ప్రదేశంలో ఉన్నా you కానీ, are not leave him. మీరు ఎప్పటికి కూడా యోహాన్ని You are not వదిలిపెట్టకండి. leaved him.
ఎప్పటికి కూడా అతన్ని విడవలేదు తండ్రి. Lord, you lead him a blessed way. ఓకే, ఏ విధమైనటువంటి జీవితంలోకి అతను నడిపించారంటే, The struggle came, ఓకే, సమస్యలు వచ్చినా కానీ you are not leaving him. అతన్ని విడిచిపెట్టలేదు మీరు దేవా. The same love, అదే విధమైనటువంటి the same పరిస్థితి, power, అదే విధమైనటువంటి the శక్తి, same kindness of you, Jesus. మీకున్నటువంటి అదే శక్తి, దయ, జాలి. Lord, let touch everyone who those are here. ఓకే, ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ప్రేమ, మీ యొక్క ఆత్మతో దర్శించండి తండ్రి. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి దేవా. Bless them, Lord. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు దేవా. Bless them, Lord. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. Thank you, Jesus. యేసయ్యా నీకు I'm వందనాలు. submitting all the glory into your name, Jesus. ప్రతి ఒక్క మహిమ ఘనత మీకు క్రీస్తు వారిలో సమర్పించుకున్నాం తండ్రి. I'm submitting all the glory unto you, Lord. ఓకే, ప్రతి విధమైనటువంటి మహిమ ఘనత నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. In Jesus' name. యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్.